శ్రీమాత్రే నమః. భక్తులకు నమస్కారం. మహాభక్తులకు శతకోటి నమస్కారాలండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఆషాఢ మాసం రాబోతుంది. యూట్యూబ్లోనూ బయట ఎక్కడ చూసినా వారాహి 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 అంటూ హడావిడి చేస్తున్నారు. అసలు గుప్త నవరాత్రుల గురించి కనీస జ్ఞానం లేకుండా సంసారులని, చిన్నపిల్లలని ఎవరు పెడితే వారిని గుప్త నవరాత్రులు చేసుకోండి, వారాహి బొమ్మలు తెచ్చుకోండి, ఫోటోలు పెట్టుకోండి, ఈ మంత్రం చదవండి, ఆ మంత్రం చదవండి, అది చేయండి, ఇది చేయండి అంటూ రెచ్చగొడుతున్నారు. వారందరికీ నేను ఒకే ఒక మాట అడగదలుచుకున్నాను. గుప్త నవరాత్రులు అనేవి ఎవరు చేస్తారు? ఎవరు చేసుకోవాలి? మీకు మినిమం జ్ఞానం ఉందా? కనీస అవగాహన ఉందా? ఒక గురువు ఉపదేశం ఇచ్చి గురు మంత్రం పొందిన వారు చేసుకోవాలి. అందుకే దాన్ని గుప్తమని అంటారు. లేదండి మేము మహాభక్తులం అండి, వారాహి అమ్మవారు ఉగ్రరూపమైనప్పటికీ మా భక్తితో మేము ఆమెను శాంత స్వరూపంగా మార్చేస్తాము, మీ అంతటి యోగిని గణాలను మీ అంత శక్తివంతులు అనుకుంటారా? చేసుకోవచ్చు. కానీ అమ్మవారిని ఆరాధన చేయడానికి ఒక గురువు ఉండాలి. గురువు అనుమతితో చేసుకోవాలి. గురువు అనుమతి లేకుండా, గురువు ఉపదేశం చేయకుండా గుప్త నవరాత్రులు, అది వారాహి నవరాత్రులు చేసుకోరాదు, మహాపూజలు చేసుకోరాదు. మరి ఎలా అండి? అమ్మవారంటే మాకు భక్తి ఉంది, ఏం చేయాలి అంటే ఒక చిన్న ప్రమిద కానీ దీపం కానీ పెట్టుకొని ఈ నవరాత్రుల రోజున ఆ దీపంలోనే అమ్మ ఉంది అనుకొని పసుపు కుంకుమ పువ్వు అలంకారంగా పెట్టుకొని అమ్మవారి మనసులో ధ్యానించుకుంటే చాలు. వీళ్ళు చెప్పే బొమ్మలు, ఆర్భాటాలు అవి చేయకూడదు. ఎందుకంటే వారాహి అమ్మలో మహాపూజలు ఏదైనా దోషం కలిగినప్పుడే కనుక దాని పరిహారం చేయలేము, మనం తీర్చలేని కష్టాలు పాలవుతాం. కాబట్టి చెప్తున్నాను, వారాహి అమ్మను సాత్వికంగా పూజించే పద్ధతులు వేరు, తామసికంగా పూజించే పద్ధతులు వేరు. సంసారులు ఎప్పుడైనా సరే అమ్మవారిని ప్రత్యక్షంగా కాకుండా గౌరీదేవిలోనూ దీపంలోనూ ఉందని అనుకొని పంచోపచార పూజ చేసుకుంటే చాలు, ఒక నమస్కారం చేసుకుంటే చాలు. ఈ మహా పూజలు వద్దు, తప్పు. అమ్మవారికి చేసే పూజలు చిన్న లోపమైనా సరే మహాపాపంలా మనకి పరిగణిస్తాయి. అమ్మవారు తీవ్రదేవత, అలాగే కరుణామూర్తి కూడాను, కానీ తీవ్రదేవత. చేయగలిగిన వారితో సమక్షంలో చేయించుకోవాలి పూజలు, అంతే తప్ప